జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు. మరి ఈరోజు వాక్యంలోకి మనం వెళ్దాం. యెహోవా కార్యములు రాబోవు తరము వారికి వివరించాలి. అసలు ఎందుకు వివరించాలి? మరి దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడు? ఇవన్నీ ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దేవుడు ఒక తరానికి దేవుడు కాడు, తరములకు దేవుడు. ఒక యుగానికి దేవుడు కాడు, యుగములకు దేవుడు. ఒక స్థలానికి పరిమితి అయిన దేవుడు కాడు, ఆయన సర్వలోక నాథుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తరములకు దేవుడు, యుగములకు దేవుడు. అందుకే 90వ కీర్తన 1వ వచనం దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు కదా, ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగములకు నీవు దేవుడవై ఉన్నావు. మరి దేవుని ప్రేమ, దేవుని క్షమా స్వభావము, దేవుని ఉగ్రత, తీర్పు, శిక్ష, ఇవన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంటే నో వన్ కెన్ టేక్ గాడ్ ఫర్ ఎ రైడ్. దేవుడులే పర్వాలేదులే, దేవుడు ఇది కృపాకాలం కదా, ఎన్ని పాపాలు చేసినా నెగ్గిపోతాం, దేవుడు చాలా ప్రేమ స్వరూపి అని ఇలాంటి తప్పుడు అపోహలు ఉండకూడదు. దేవుడు ఎంత జాలిగల దేవుడో, ఆయన కోపం కూడా మండుతుందని మనకు వాక్యం బోధిస్తుంది. ఎంత ప్రేమ స్వరూపో అంత ఆయన ఉగ్రత, శిక్ష కూడా భరించలేనిదని మనం తెలుసుకోవాలి. మరి దేవుని కరుణ, కృప, క్షమ, తీర్పు ఇవన్నీ కూడా పెద్దవారు చిన్నవారికి బోధిస్తూ ఉండాలి. అదే ఈ యొక్క యెహోవా కార్యములు రాబో తరము వారికి వివరించాలంటే దాని అర్థం ఏంటంటే దేవుని స్వభావాలన్నీ కూడా, దేవుని కార్యాలన్నీ, ఆయన మహాపరాక్రమ కార్యములు చేయగల దేవుడని, సర్వశక్తుడని, ఆయనను ఆశ్రయించాలని ఇలాంటి జ్ఞానమంతా యువతరానికి బోధించే బాధ్యత ఎంతైనా పెద్దవారికి ఉంది. చూడండి, సంఘాల్లో మనకు సండే స్కూల్ ఉంటుంది, యూత్ ఫెలోషిప్ ఉంటుంది. ఎందుకుంటుందంటే యవన బిడ్డలకు కూడా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? బోధించాలి. చిన్న బిడ్డలకు కూడా మనం దేవుని వాక్యాన్ని బంగారు వాక్యం అని చెప్పి బోధిస్తూ ఉంటాం. అంటే ఎందుకంటే చిన్న బిడ్డలు పెరిగి పెద్దవారైపోతారు. పెద్దవారైనప్పుడు వారికి తప్పిపోకుండా వారి మార్గాలన్నీ మరి పరిపూర్ణంగా దేవుని చిత్త ప్రకారం వారి అడుగులు ఉండాలని చిన్నప్పటి నుండే నారు మణి అంటారు కదా, చిన్నగా ఉన్నప్పుడే దేవునిలో వారిని మనం మలుస్తూ ఉన్నాం. యవనులు దేని చేత తమ నడవడికను శుద్ధిపరచుకుంటారు? దేవుని వాక్యం చేతనే కదా. కనుక యవనులు కూడా వారు మరి ధనమును ఆశ్రయించకుండా, వారి బలాన్ని, శక్తిని ఆశ్రయించకుండా, వారికి ఉన్న సామర్థ్యాన్ని ఆనుకోకుండా దేవునిలో నిరీక్షణ కలిగి ఉండాలని మనం వారికి బోధిస్తూ ఉన్నాం. పేతురుని ఒక మాట యేసుప్రభు అడుగుతాడు కదా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడు. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయు, నా చిన్న గొర్రెలను నువ్వేం చేయాలి? మేపాలి అంటే గొర్రె పిల్లలను మేపమంటున్నాడు. అంటే చిన్న బిడ్డలు, యవన బిడ్డలను శ్రద్ధతో మనం వారికి దైవ కార్యాలు బోధించాలి అని మనము నేర్చుకుంటూ ఉన్నాం. అంటే మనకు ఈ క్రొత్త తరం పట్ల ఒక గొప్ప బాధ్యత అంటూ ఉన్నది అని మనము మర్చిపోకూడదు. దేవుని వాక్యము మనము చదువుతున్నాము. 78వ కీర్తన మూల వాక్యంగా తీసుకున్నాము. 4-5 వచనాలు. అక్కడ 7 కార్యాలు మనం చూస్తాం. 7 రీజన్స్ ఫర్ టీచింగ్ ద లా టు ది యంగ్స్టర్స్. మరి దేవుని కార్యాలను వివరించడానికి ఒక 7 కార్యాలు, 7 కారణాలు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. 78వ కీర్తన ఆసాపు రచించిన కీర్తన. ఆసాపు రాస్తున్నాడు, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదాన్ని, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదాను, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను
చెప్పేది. మాకెక్కడి నుండి వచ్చింది జ్ఞానం అంటే మా పితరుల దగ్గర నుండి వచ్చింది. అవును, మా పితరులు చెప్పిన కార్యాలన్నీ మరి మీకు నేను బోధిస్తాను అని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. మరి ఎందుకు మనం వివరించాలి ఈ యువతరానికి, రానున్న తరాలకు దేవుని కార్యాలు ఎందుకు వివరించాలి అన్నప్పుడు దేవుని గురించిన సత్యము వారికి తెలవాలి. నీ నోరు విప్పి దేవుని సత్యం గురించి మాట్లాడాలి. దేవుని యొక్క న్యాయ తీర్పుల గురించి నువ్వు మాట్లాడాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి నువ్వు మాట్లాడాలి. మరి వారు ఈ లోకంలో ఉన్న లోకాశలు, లోక భ్రమలు, నేత్రాశ, జీవపు డంభము ఇవన్నీ దాటిపోయేవి కదా. వాటిలో వారి లక్ష్యం ఉండకుండా నువ్వు వారిని దేవుని వైపు మలచే బాధ్యత అందరికీ ఉంది. తల్లులుగా, తండ్రులుగా మరి మన బిడ్డలను దేవుని మార్గంలో నడిపించే బాధ్యత ఎంతైనా మన భుజాల మీద ఉంది. కనుక వారు ఏమాత్రం తప్పిపోకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క సత్యాన్ని గురించి, దేవుని న్యాయ విధుల గురించి నువ్వు వారికి బోధించాలి. నువ్వు ఒకవేళ బోధించకుంటే వారు దారి తప్పిపోతారు. వారు సత్యం ఎరగని వారు అయిపోతారు. వారు పాపం చేస్తారు. దేవుని న్యాయ తీర్పులు తెలవకుంటే, దేవుని యొక్క గుణము నీకు తెలవకుంటే, దేవుని కార్యాలు నువ్వు లక్ష్య పెట్టకుంటే తప్పకుండా సాతానుడు నిన్ను ఎరగా తీసుకుంటాడు, పాపానికి లొంగ తీసుకుంటాడు. పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుంది. తర్వాత పాపం చేసి పాపము వలన వచ్చు జీతము మరణం. మరణం, నరకం, శిక్ష ఇవన్నీ నీవు అనుభవిస్తావు. కాబట్టి ఈ సత్యాలన్నీ కూడా తెలుసుకోవాలి. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, 2 కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ఏమి అశాశ్వతమైంది, ఏమి వ్యర్థమైందో వాటిని పట్టుకోవడానికి ఒక భ్రమ కల్పిస్తుంది. కానీ నిత్యంగా నిలిచే దేవుని వాక్యాన్ని హత్తుకోవడానికి అది దృష్టిని, గమ్యాన్ని చెదరగొడుతుంది. చూడండి, నిత్యం నిలిచేది దేవుని వాక్యం. సర్వ శరీరులు గడ్డి వంటి వారు, వారి అందమంతయు మరి చెడిపోతుంది. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని హత్తుకుంటారో వారు నిత్యము నిలుస్తున్నారు. ఆకాశము భూమి గతించిపోతుంది, మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. మరి దేవుని వాక్యాన్ని ప్రేమించే రీతిగా నీవు మరి ఈ తరానికి నేర్పించే బాధ్యత ఉన్నది. చూడండి, సత్యం తెలుసుకుంటారు యవనస్తులు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటారు. యేసుప్రభు ఒక మాట అంటాడు కదా, వినటం వలన మీకేం కలుగుతుంది? విశ్వాసం. దేవుని వాక్యం వినటం వలన నీ జీవితం బాగైపోతుంది, విశ్వాసం నీలోకి ప్రవేశిస్తుంది, దేవుని యందు నమ్మిక నీకు కలుగుతుంది, దేవుని మాటల మీద ఆశ నీకు కలుగుతుంది. అప్పుడు జీవితాన్ని చక్కపెట్టుకోగలం. మరి ఇక్కడ రెండవది, ఎందుకు మనము రానున్న తరానికి దేవుని కార్యాలు వివరించాలి అన్నప్పుడు, ఒకటి మరి ఈనాడు యువతరం చూసినప్పుడు వారికి దేవుని మీద శ్రద్ధ లేదు. చాలామంది యవనస్తులు చెడిపోతున్నారు, పడిపోతున్నారు, అని సుఖ వ్యాధులతో బాధపడుతున్నారు, హడావుడిగా పాపాలు చేస్తున్నారు. HIV, ఎయిడ్స్ ఇలాంటివన్నీ రోగాలు సోకుతుంది. దానివల్ల అకాల మరణాలు చూస్తున్నాం. ఎందుకంటే వారికి దేవుని వాక్య వెలుగు లేదు. వారు పోర్నోగ్రఫీ, ఆ టీవీలో, ఇంటర్నెట్లో అంతా చూడరాని దృశ్యాలను చూస్తున్నారు. ఈ కన్నుల ద్వారా పాపం హృదయంలోకి ప్రవేశిస్తుంది. వారు చెయ్యరాని హేయ కార్యాలు చేస్తున్నారు. పాపం చేసిన వాడు దేవునికి దూరం అయిపోతాడు, దేవునితో ఉన్న బంధము తెగిపోతుంది. కాబట్టి దేవుని సత్యాలు వారికి తెలపాలను మన బాధ్యత ఉన్నది. చూడండి, యవనస్తులు దేవుని వాక్యానికి కానీ, దేవుని సన్నిధికి కానీ, మందిరానికి కానీ, ప్రార్థనకు కానీ వారు మరి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వారు దేనికో పరిగెత్తారు. ఉదయం లేచినంటే 6 గంటలు లేచినంటే వెళ్ళిపోతారు. ఇక ట్యూషన్ అంటారు, లేకుంటే జిమ్ అంటారు, లేకుంటే ఇంకేదో కండబలం పెంచుకోవాలని ఎన్ని ప్రయత్నాలు. కానీ అంతరంగ పురుషుడు దినదినం క్షీణించిపోతున్నాడు. దాని గురించిన చింత లేదు. అలాగే వారికి మీరు చూస్తారు వార్తాపత్రికలో యవన బిడ్డలు వారు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? వారికి ఒక పరిస్థితిలో నిలబడే శక్తి ఎందుకు లేదు, ఎందుకు త్రాణి లేదు? ఎందుకంటే వారికి దేవుని గురించిన జ్ఞానము కొదువైపోయింది. వారికి దేవునితో ఉన్న అనుభవము లేదు. దేవునితో నీకు ప్రగాఢమైన బంధం ఉన్నప్పుడు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, గాలి, తుఫాను, వరదలు నీ మీద కొట్టినా నీకు ఏ భయం లేదు. నువ్వు కదలకుండా ఉంటావు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి సత్యం అనగా ఏంటి అంటే దేవుని వాక్యమే సత్యమై ఉన్నది. దేవుని స్తోత్రం.
యేసుప్రభు అంటాడు కదా, నేను మార్గము జీవము సత్యమై ఉన్నా. మరి ఈ సత్యాన్ని తెలపడం మన వంతై ఉన్నది. దానికి మనకు ఇశ్రాయేలీయుల చరిత్ర, మరి 78వ కీర్తనలో 450 సంవత్సరాలు వారి జీవితము, ప్రయాణము, ప్రవర్తన, దేవుని మీద ఉన్న తిరుగుబాటు, అవిధేయత, అక్రమము, ఇవన్నీ కూడా మనం కీర్తనలో మనం చూస్తున్నాం. మూడవది, ఎందుకు ఈ కార్యాలన్నీ మనము వివరించాలి అన్నప్పుడు యువతరానికి, అంటే యువతరం యవన బిడ్డలు అంటే వారు దేవునిలో ఉన్న నిరీక్షణ బలంగా ఉండాలని, దే హ్యావ్ టు హోప్ ఇన్ గాడ్. చూడండి, హోప్లెస్ సిట్యుయేషన్ అంటారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడానికి ఉన్న శక్తి లేకుండా, నిరీక్షణకు ఆధారం ఏమీ లేకుండా వారు కృంగి కృషించి వారు లోకం నుండి దాటిపోవడమే అది శ్రేష్టమని ఎంచుకుంటున్నారు. ఇంకా జీవితం మీద ఆశలు కోల్పోతున్నారు. అదే వారికి దైవ కార్యాలను వివరిస్తే, దేవుని స్వభావం వారికి తెలుసుంటే, దేవుని యొక్క ప్రేమ కానీ, క్షమా స్వభావం కానీ ఇవన్నీ తెలుసుంటే తప్పకుండా వారు దేవుని తట్టు తిరగగలరు. ఎప్పుడు కూడా దేవుడు ఆశిస్తాడు. తప్పిపోయిన కుమారుని గురించి మన ఉపమానం మనకు తెలుసు కదా. ఇంట్లో ఉన్నవాడు బాగానే ఉన్నాడు, కానీ ఆ తండ్రి ఎవరి కొరకు రోజు వేచి ఉంటున్నాడు? తప్పిపోయిన కుమారుడు ఎప్పుడొస్తాడా అని ఆ ముఖద్వారం దగ్గర నిలబడి ఆశతో కనిపెడుతున్నాడు. అలాగే యేసు ప్రభు మరి క్రొత్త నిబంధనలో చూసినప్పుడు, నేను పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాను, నేను నీతిమంతులను పిలువరాలేదు, పాపులను నేను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అంటే దేవుడు పాపులను క్షమించి వారి పాపములను పరిహరించగలడు. దేవునిలో నీకు ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది, సమృద్ధి ఉన్నది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు నువ్వు విధేయురాలైపోతావో, విధేయుడవుతావో, దేవునికి ఉన్నవన్నీ కూడా నీవే అయిపోతుంది. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. నావన్నీ నీవే అని అంటాడు. అంటే మనము పిల్లలమైతే అధికారం గలవారం అయిపోతాం. తన్ను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనం తెలుసుకుంటాం. మనకు పాత నిబంధనతో ఏం పని అని కొందరు అంటారు. పాత నిబంధన అయిపోయింది కదా, ధర్మశాస్త్రం మనతో ఏం పని, మనకు క్రొత్త నిబంధన ఉంది కదా అని అంటారు. కానీ ధర్మశాస్త్రం కొట్టివేయుటకు నేను రాలేదు, దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని యేసుప్రభు అంటున్నాడు. పాత నిబంధనలో మనకు ఈ యొక్క యుగాంతంలో అనేకమైన జ్ఞానము, అంటే జ్ఞానయుక్తమైన కార్యాలు మన జీవితంలో నేర్చుకోవడానికి ఈ యొక్క మరి పాత నిబంధన మరి ఉపయుక్తం ఉంది అని మనకు తెలుసు. మరి దేవునిలో నిరీక్షణ కలవాలి, దేవునిలో విశ్వాసం ఉండాలి, దేవుని సత్యం తెలుసుకోవాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలి. తర్వాత 4వది, ఎందుకు ఈ కార్యాలు వివరించాలి, రానున్న తరానికి మనం ఎందుకు ఈ యొక్క కార్యాలు వివరించాలి అన్నప్పుడు, దేవుడు ఇక్కడ 4వ వచనం చూడండి, 78వ కీర్తన 4వ వచనం, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాం. దాచొద్దంట దైవ కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు ఏవి దాచొద్దు. దేవుడు చేసిన ఉపకారాలు దేన్ని కూడా మరవకుండా నువ్వు చాటించాలి. మా సంఘంలో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలు అని ఒక పుస్తకమే బయటికి తీసుకొచ్చినాం. దాదాపు 365 కంటే ఎక్కువగా సాక్ష్యాలు, అది స్టాల్లో మీకు దొరుకుతుంది, తీసుకోండి. అంటే దేవుడు ఒక్కొక్కరి పట్ల చేసే కార్యాలన్నీ కూడా వివరించడమైంది. నువ్వు ఎందుకు మరి దేవుని కార్యాలు వివరించాలి? రాబోవు తరము వారికి యెహోవా కార్యము వివరించాలి. దైవ కార్యాలు చెప్పాలి, దేవుని బలమును గురించి నువ్వు ప్రసిద్ధి చేయాలి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి దాచకుండా వాటిని వారి పిల్లలకు చెప్పాలి అని మాట మనము చూస్తున్నాం. తర్వాత మరి ఇంకా ఎందుకు మనము వివరించాలి అన్నప్పుడు దేవుని భయం కలుగుతుంది. దైవ కార్యాలు విన్నప్పుడు తప్పకుండా దేవుని పట్ల గౌరవం పెరుగుతుంది. దేవుడు చెప్పిన మాటలు వినాలని, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీరకూడదని దేవుని భయము మనలో రావడం అది సహజమైంది. అందుకే నువ్వు దేవుని కార్యాలు, దేవుని కూర్చున్న మరి సంగతులు ఇతరులకు వివరించాలి. తర్వాత ఇంకా ఎందుకు నువ్వు దేవుని గురించి వివరించాలన్నప్పుడు, పితరులు అంటే ఇశ్రాయేల్ అంటే మన పితరులు, ఫోర్ ఫాదర్స్, వారు దేవునికి విరుద్ధంగా చేసిన పనులకు వారికి శిక్ష కలిగింది. పౌలు భక్తుడు, పేతురు భక్తుడు, వారి గురించి అపోస్తల కార్యములో మెడవంచని జనమని
హృదయ కాఠిన్యం గలవారని, మొండివారని వారి గురించి మరి వివరించడం మనం చూస్తాం. ఒక్కసారి అపోస్తల కార్యం 7వ అధ్యాయం చూడండి. స్టెఫెను ఈ ప్రజలు మాట వినని లోబడనొల్లని ప్రజలను, ఇశ్రాయేలు వారిని ఏమంటున్నాడు చూడండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51 నుండి నేను చదువుతున్నాను. యాక్ట్ 7:51 ఆన్వర్డ్స్. ముష్కరులారా, ఏమని సంబోధిస్తున్నాడు? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా. ఏం సంబోధన ఇది! వీళ్ళకు సంబోధిస్తూ వారితో మాట్లాడు. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మను మీరు ఎదిరిస్తున్నారు. మరి ఇంకా చూడండి అపోస్తల కార్యం 28, ఇక్కడ కూడా మీరు 28, 26, 27 లోబడనొల్లని ఇశ్రాయేలు ప్రజల ఆ వైఖరిని పౌలు భక్తుడు ఏ విధంగా మరి మత్తయి సువార్తలో ఉన్న మాట ఎత్తిపట్టి చెప్తున్నాడు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు కానీ దేవుని మాటలు చెవి పెట్టడం లేదు. హృదయంలో దేవుని మాట వారికి అక్కర్లేదు. హోసేయ గ్రంథంలో ఒక మాట ఉంది, నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేను నీ పిల్లలను మర్చిపోతాను అంటాడు. ఎంత భయంకరమైన మాట ఇది! దేవుని మాటలు మర్చిపోతే దేవుడు మన పిల్లలు మర్చిపోతాడట. అంతే, పిల్లలకు దీవెన ఉండదట. అందుకే దేవుని భయంతో మనం ముందుకు సాగాలి. దేవుని మాటలు వినడం మాత్రం కాదు, నువ్వు హృదయంలో దేవుని మాటలు గైకొనాలి. దైవ కార్యాలు చూడడం మాత్రం కాదు, నువ్వు దేవుని అందు విశ్వాసము ఉంచాలి. పెదవులతో ఆరాధించడం మాత్రం కాదు, హృదయపూర్తిగా దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, ఆరాధించాలి అని వాక్యం నేర్చుకుంటున్నాం. ఇంకా అంటున్నాడు, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. మాకెందుకులే ఈ మాటలు, దేవుని మాటలని. వారి చెవులు మందమంట, కన్నులేమో దైవ కార్యాలు చూడకుండా కన్నులను మూసుకుంటున్నారని వాక్యంలో చూస్తున్నాం. అందుకే దేవుని కార్యాలు మనం వివరించాలి. వీ హావ్ టు కీప్ ఆన్ డిస్క్రైబింగ్, రిలేటింగ్ గాడ్స్ గ్రేట్ వర్క్స్ టు ద కమింగ్ జనరేషన్. మరి 7వది, ఎందుకు నీవు దైవ కార్యాలు రాబో తరానికి వివరించాలి, యెహోవా కార్యము రాబో తరానికి వివరించాలి అన్నప్పుడు మరి ఈనాడు యవనస్తులను మనం చూసినప్పుడు అన్నిటిలో చంచల స్వభావమే, స్థిరత్వం దేనిలో లేదు, చపల చిత్తులుగా ఉన్నారు. దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఎనీథింగ్. చాలామంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారంట, అమ్మ నాకు పిల్లల కొరకు ప్రార్థన చేయండి. దేంట్లో ఏకాగ్రత లేదండి. ఈరోజు ఇది అంటారు, రేపు ఇంకోటి అంటారు. దేంట్లో కూడా వారికి స్థిరత్వం లేదు. అట్టి వారికి ప్రభువులో స్థిరంగా ఉండడం నేర్పించాలి. ప్రభువులో నువ్వు స్థిరంగా ఉంటే నువ్వు చేసే కార్యాలన్నీ కూడా ప్రభువే ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ, నువ్వు దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని నీ పాదాలు మరి దేవుని వాక్యంలో స్థిరంగా ఉంటే నువ్వు చేయు కార్యాలన్నీ కూడా, నువ్వు చేయు ప్రయత్నాలన్నీ కూడా దేవుడు తప్పకుండా స్థిరపరుస్తాడు. మరి ఒక మాట మీరు చూస్తారు, మత్తయి సువార్త 15:9 కూడా అదే మాట ఉంది. మరి స్థిరత్వం లేకుండా వారు అటు ఇటు కొట్టుకొని పోబడుతున్నారు. దేంట్లో కూడా వారికి స్థిరత్వం లేదు. దేవుని ఆరాధించడంలో స్థిరత్వం లేదు, భక్తి మార్గంలో స్థిరత్వం లేదు, గుడికి రావడంలో స్థిరత్వం లేదు. కొందరు మందిరానికి వస్తారు, వచ్చి ఆపేస్తారు. ఒక్కసారి ఎందుకు ఆపేస్తాడు? దేవుడు ఏం చేసినాడు నాకు? నీకు దేవుడు ఏం చేయాలి? నిన్ను ప్రాణాలతో కాపాడి సరిపోదా? ఇంకా ఏదో చేయాలా? భక్తుల మీద అలుగుతారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుల మీద అలుగుతూ ఉంటారు, మందిరంకు రాకుండా ఉంటారు. చూడండి, మందిరం మీద అలగడం ఏంటి, దేవుని చేత ఏర్పాటైన భక్తుల మీద అలగటం ఏంటి? ఇక్కడ మీరు చూడండి, మత్తయి సువార్త 15:9, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుడు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అవును, దేవునికి కావాలి, బలమైన స్త్రీలు కావాలి, శక్తిగల వనితలు కావాలి దైవ కార్యాలు చేయడానికి. మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. సింపుల్ వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. నువ్వు దేవుని మీద ప్రేమ లేకుండా, దేవుని మీద నీకు మరి ఎలాంటి మక్కువ లేకుండా గుడికి వచ్చినా, పాటలు పాడినా, దైవ కార్యాలు చేసినా అవన్నీ వ్యర్థమైపోతుందని తెలుసుకోవాలి. అందుకే 78వ కీర్తనకు ఒక్కసారి రండి. 78వ కీర్తన మన మూల వాక్యము.
4-5 యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాం. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించాను. అంటే పితరుల వలె కాకుండా, వారి తిరుగుబాటి ధోరణి అవలంబించకుండా, వారి యొక్క మరి ఆ స్థిర మనసు లేని ఆ యొక్క స్వభావము వీరికి రాకుండా దేవునిలో నిరీక్షణ కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, సంపూర్ణ హృదయంతో దేవుని ఆరాధించేవారుగా, దేవుని ఆజ్ఞలను మీరని వారుగా ఉండి దైవాశీస్సులు పొందుకునే వారుగా ఈ తరాన్ని సృష్టించాలి, తరాన్ని తయారు చేయాలని ఈ కీర్తనకారుడు ఆ ఉత్సాహంతో దైవావేశంతో రాస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఈరోజు మరి మనము దేవుడు ఏవేవి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ కీర్తనకు అనుగుణంగానే మనము ఏమి మన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ గివ్ మోర్ ప్రయారిటీ, వాట్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ కీప్ ఫస్ట్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ ఆల్వేస్. నువ్వెప్పుడు జ్ఞాపకం ఉంచుకునే కొన్ని కార్యాలు ఈ యొక్క కీర్తన తాత్పర్యంగా మీకు బోధించాలని నేను కోరుతున్నాను. ఒకటి, మనము దేవుని ఆజ్ఞలను మరువకూడదు. దేవునికి స్తోత్రం. ఒకటి బాగా జ్ఞాపకం ఉండాలి, దేవుని ఉపదేశాలన్నీ కూడా నీకు జ్ఞాపకం ఉండాలి. నువ్వు దేవుని ఉపదేశాలు మర్చిపోయినావంటే తప్పకుండా తప్పుటడుగులు వేస్తావు, అడుగు జారుతుంది, తొట్టిల్లుతావు, మరి నీవు నాశనంలోకి జోగుతూ ఉంటావు. కాబట్టి ఆజ్ఞ దీపంగా ఉండాలి, నీకు ఉపదేశము నీకు వెలుగ్గా ఉండాలనే సామెతలు 6:23లో ఈ మాట ఉంది. ఆజ్ఞ నీకు దీపంగా ఉండాలి, ఉపదేశం నీకు వెలుగ్గా ఉండాలి, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గం. ఎవరైనా మిమ్మల్ని భక్తులు గద్దించినారా? అంత అదృష్టం మీకుందా? నీతిమంతుడు గద్దించడం నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకము నాకు దూరం కావద్దంటాడు దావీదు భక్తుడు. 141వ కీర్తన 5వ వచనంలో మీకు రెఫరెన్స్ చెప్తున్నాను. 141:5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసి వేయకుందును కాక. కొన్నిసార్లు పెద్దలు మరి అనుభవజ్ఞులు వారు మనల్ని కొన్నిసార్లు గద్దింపు మాట, ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు వెంటనే సాత్వికమైన మనసుతో ఆ మాటలను నీవేం చేయాలి? హృదయంలో అంగీకరించాలి. నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరు, నేనెవరు అంటే నీ పతనం అక్కడి నుండే ఆరంభిస్తుందని అర్థం. నీతిమంతులు నేను తిట్టాలి, నీతిమంతులు నేను కొట్టాలి, అది నీకు అభిషేకము, నీకు తైలాభిషేకం. అది అట్టి అభిషేకాన్ని నువ్వు ఎప్పుడు కూడా త్యజించొద్దు. ఆజ్ఞ నీకు దీపంగా ఉంటుంది, ఉపదేశం నీకు వెలుగ్గా ఉంది, శిక్షార్హమైన గద్దింపులు జీవమార్గంలోకి నిన్ను నడిపి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు నీకు ఎక్కడ లభిస్తుంది? పరిశుద్ధ గ్రంథంలోనే దేవుని మాటలు, దేవుడు మనకు ఉపదేశించే కార్యాలన్నీ కూడా ఉంది. 119వ కీర్తన అయితే దేవుని ఆజ్ఞలకు సంబంధించిన ఒక దీర్ఘమైన కీర్తన. 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయండి? వెరీ గుడ్, 176 వచనాలున్నాయి. 4వ వచనం చూడండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వల్ల నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. 6వ వచనం, నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు మన పితరులు ఆజ్ఞలు మీరినారు, అవమానం పొందినారు, నాశనము, మరణము, కీడు అనుభవించినారు, దేవుని ఉగ్రత అనుభవించినారు. కానీ మనం దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు మనకు అవమానం ఏనాడు కలగదు. 9వ వచనం చూడండి. 119:9 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ఇంకా మీరు ఈ అధ్యాయం అంతా, ఈ కీర్తన అంతా చదవండి ఈరోజు రాత్రి. ఆజ్ఞల గురించిన విలువ మీకు అర్థమవుతుంది. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుమని 10వ వచనంలో చూస్తున్నాం. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుమని 19వ వచనంలో. ఇంకా చాలా ఉన్నాయి. మరి దేవుని ఆజ్ఞలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 10 ఆజ్ఞలు దేవుడు మోషేకు
మరి సీనాయి కొండ మీద బయలుపరిచినాడు కదా, ఆ పలకల మీద 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు కూడా పాటించాలి. ఇంకా క్రొత్త నిబంధనలో ఆదేశాలు ఉన్నాయి, 1050 ఆదేశాలు. అంటే అవన్నీ కూడా మనకు ఆశీర్వాదాన్ని మన జీవితంలో కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం ఊరికనే రాదు, ఏదో ప్యాకెట్లో నీకు బై 1 గెట్ 1 ఫ్రీ అన్నట్టు ఆశీర్వాదం రాదు. దేవుని ఆజ్ఞలను పాటించిన వారికే దేవుని ఆశీర్వాదం. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు దేవుని ఆజ్ఞలు మీరినప్పుడు నీకు శిక్ష, శాపము, రోగము, మరి నాశనము, నరకము ఇవన్నీ ఉంటుంది. కానీ దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడే నిత్య జీవం కూడా నీకు లభిస్తుంది. రెండవది, దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడు అంటే యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. ఒకటేమో ఆజ్ఞలను పాటించాలి, రెండవది దేవుణ్ణి ఎప్పుడు కూడా నీవు మర్చిపోవద్దు. చాలామంది దేవుణ్ణి లాస్ట్ కంపార్ట్మెంట్లో వేసేస్తారు. ఎక్కడో దేవుడు, ఏదో రోగం వచ్చినప్పుడు దేవా దేవా, ఏదైనా నష్టం వచ్చినప్పుడు దేవా దేవా, లేకుంటే ఎవరైనా శత్రువులు భయపడినప్పుడు ఆ రోజంతా ప్రార్థన. అలా కాదు. దేవుడు నీ హృదయంలో స్థిరంగా ఉండాలి, సింహాసనాసీనుడై ఉండాలి. ఉదయకాలం మనం 73వ కీర్తనలో చివరి భాగంలో నాకైతే నా దేవుని పొందు ధన్యకరం అంటే దేవుడు నీకు ఆస్తి అయిపోవాలి. పేతురు యోహాన్లు అంటారు కదా, వెండి బంగారములు మా యొద్ద లేదు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నడు. ఆ కుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ నడుస్తూ దేవాలయంలోకి దేవుణ్ణి మహిమపరిచినాడంట, భక్తులతో కూడా నిలిచినాడంట. ఆ రోజు వాక్యం విన్న వారిలో 5,000 మంది పురుషులు సంఘానికి చేర్చబడినారంట. అంటే దేవుని మర్చిపోకుండా ఉంటే, దైవ కార్యాలు మర్చిపోకుంటే ఎంత ప్రతిఫలం ఉంటుందో మనకు అర్థమవుతుంది.